హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ గర్ల్ అద్విత. నేనైతే గణేష్ చతుర్థికి డెకరేషన్ అన్ని అంటే ఎలా పూజించామనేది కూడా చేస్తానన్నా కదా. ఇదైతే డెకరేషన్ అంటే గణేష్ చతుర్థి డే 1 పార్ట్ 2 అనమాట. సో మీకు ఫస్ట్ అయితే నేను డెకరేషన్ అయితే అంటే 2 అరిటాకులతో అయితే ఇలా పెట్టానన్నమాట. ఒక స్టూల్ ఉంటుంది కదా పీట మీద, అలా డెకరేషన్ అంటే ఇలా వి షేప్ ఫామ్లో అయితే పెట్టానన్నమాట. సో ఫస్ట్ అయితే అది మా మమ్మీ పెట్టింది, సో నేనైతే ఈ పార్ట్ చేస్తున్నాను. ఇలా పూలన్నీ చించుకున్నాను, అన్నీ కాదు కొన్ని అయితే చించుకొని అయితే పక్కకు పెట్టుకున్నాను. సో తర్వాత అయితే నేను కొన్ని తమలపాకులు తీసుకొని అయితే ఆ తమలపాకులు మీద గణేష్ అంటే ఒక్కొక్క దాని మీద GA అట్లా లేటెస్ట్ రాసి గణేష్ అని పూర్తి పేరు వచ్చే వరకు అయితే పెట్టాను. తర్వాత మళ్ళీ అదే ఇంకొక 3 తమలపాకులు ఉంటే దాన్ని కూడా రౌండ్ షేప్స్ కట్ చేసుకొని వాటిని కూడా నేనైతే అలా ఫూట్ ఉంటుంది కదా, వినాయకుడి ఫూట్ అచ్చు పడ్డేటట్టు అయితే పెట్టుకున్నాను అనమాట. అంటే గంధం పసుపు యూస్ చేసి అయితే అవి 2 అయితే చేశాను. సో ఇప్పుడు మనం మిగిలిన టైం ఏం చేస్తామంటే మీకు ఒక 2-3 స్టోరీస్ చెప్దామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాటలో సరిపోకుంటే ఇంకొక పాటలో కూడా కంటిన్యూ చేద్దామని అయితే ఒక 2-3 స్టోరీస్ చెప్దాం అనుకుంటున్నాను. అవి ఏంటంటే గణేష్ ఎలా పుట్టాడు, గణేశుడికి అంటే గణేశుడు పుట్టినరోజు అంటే గణేష్ చతుర్థి రోజు మనం ఎందుకు చంద్రుని చూడొద్దు, అండ్ గణేశుడికి ఆ ఎలిఫెంట్ ముఖం ఎలా వచ్చింది, ఆ 3 స్టోరీస్ అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ గణేష్ ఎలా పుట్టాడని అయితే మాట్లాడుకుందాం. సో ఒకరోజు పార్వతీదేవి స్నానం చేద్దామని ముందు నలుగు పెట్టుకుంటుందన్నమాట. అప్పుడు పార్వతీదేవికి సంతానం లేదు, అంటే ఎవరు పుట్టలేదు ఇంకా. అప్పుడు పార్వతీదేవికి ఒక ఆలోచన వచ్చింది, అంటే ఆమె చేతుల ద్వారానే ఒక పుత్రుడిని తయారు చేసుకుందామని అయితే ఆలోచన వచ్చింది. ఆ పిండి అంటే ఆ పసుపుతోటే ఒక అబ్బాయిని అయితే తయారు చేసింది అనమాట. ఆ అబ్బాయికే ఒక పేరు పెట్టింది, అదేంటంటే గణేశుడు. అంటే ఇప్పుడు మనం అనుకున్న గణేశుడు వినాయకుడు అయితే ఆ గణేశుడే అనమాట. పార్వతీదేవి తన చేతులారా తయారు చేసి దానికి పవర్స్ ఇచ్చైతే గణేశుడిలాగా చేసింది. సో ఒకరోజు గణేశుడికి ఎలా రూపం వచ్చిందని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే రోజు పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మనకి అది ఎవరిని రానివ్వద్దు లోపలికి అని అయితే వినాయకుడికి చెప్పిందనమాట. ఎవరు? పార్వతీదేవి చెప్పినాక వినాయకుడు ఊరుకుంటాడా? స్ట్రిక్ట్గా అయితే అదే విందాం. మనమైతే ఈ స్టోరీని ఇక్కడ వరకు అయితే ఆపేద్దాం. నెక్స్ట్ వీడియోలో అయితే ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేద్దాం.